హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్స్. మేము ఇప్పుడు షేన్కోతున్నాం. ఏడుకోతున్నాం చెప్పు చెప్పు. చిన్న పప్పి చూడు ఆడ దూరుతుంది. దు దు దు. ఓ మా ఏం చేస్తున్నావు? మా రామమ్మ చూడండి ఉడుస్తుంది. ఇంకా మా షిన్ని 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 ఏడుస్తుంది. షిన్ని చిన్నమ్మ చూడండి మా ట్రైన్కి వచ్చేసినాం. బోర్ నడుస్తుంది. ఏం చేస్తున్నావు? సీతాఫల కాయలు ఎర్ర గాలే ఇంకా చూడు తినేకి రాలే. ఏం చూస్తున్నావు? మేము పోతున్నాం షేన్కి. ఇంకా ఈ మొత్తం కండిషన్లు వేసినాం. పెసర్లు వేస్తే పెసర్లు ఏం కాలేవు. కంది అయితే బాగా వచ్చింది ఇప్పుడు చూడు. కానీ కండిషన్ నాకు ఇట్లా ఎందుకు అవుతుందో ఏమో తెలియదు. మీకు తెలియదు కామెంట్ చేయండి. ఇంకా బీబరకాయలు కాయలు అంట ఎక్కువ, మొత్తం పురుగులు పడ్డాయి. తినడానికి రాలేవు కానీ మొత్తం గడ్డి అంటే గడ్డి వీకినాం ఆ రోజు. మొత్తం కండిషన్లకు అయితే చూడండి. గడ్డి వస్తుందా వీకానికి మంచిగా? గట్టిగా అయిందా చెప్పమ్మా? వాన లేక మొత్తం గట్టిగా అయింది అంటారు. ఇంకా ఈ సైడ్ ఈ పార్ట్ వీకేసినాం గడ్డి, కానీ ఈ పార్ట్ అట్లనే ఉంది. ఇంకా మొత్తం గడ్డి అంటే గడ్డి, చాలా గడ్డి ఉంది. వాన పడతలే. ఇంకా అమ్మ కట్టెలు తీస్తున్నది. ఏం చేస్తున్నావు? కట్టెలు తీసుకొని నడు పోదాం. ఏం చేస్తున్నావురా షేన్లా? లేవు షేన్లా ఏమో చేస్తున్నాడు వీడు కింద కూర్చొని. కానీ షేన్లా ఏం చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. చెప్పంటే చెప్తాలే చూడు. ఇక పైననే పడ్డాయి ఆసులు. ఎట్లా నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. నవ్వుడే ఉంది వీళ్ళకి. హలో గైస్, తిందాం. ఇప్పుడు తినడానికి టైం అయింది. ఆకలి అవుతుంది. తిందాం. తినడానికి ఖానా పరోజు చలో. డిన్నర్ అయితే వచ్చేసింది. రొట్టెలు, బజ్జీ ఉంది. ఇది చట్నీ ఉంది అనుకుంటా. ఏమో చట్నీ, ఆకుకూర చట్నీ.